ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 130వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది. ఆజాద్ హిందూ ఫౌజ్ అని చెప్పేసి ఒక సంస్థని స్థాపించి దాని ద్వారా ఒక సైన్యాన్ని బలోపేతం చేసి దాని ద్వారానే మనం స్వాతంత్రం తెచ్చుకోగలుగుతామని చెప్పేసి ఆ రోజున ఒక పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, మీకు స్వాతంత్రం నేను అందిస్తానని చెప్పినటువంటి మహానుభావుడు. ఆయనకి మరణం లేని వ్యక్తి, రియల్ హీరో ఎవరనంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పేసి ఈనాటి కూడా మనం సగర్వంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆనాటి కాలంలోనే పెద్ద ఎత్తున సైన్యాన్ని తయారు చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే పోరాటాలు జరుగుతున్నాయో వీటన్నిటిపైన ఏదైనా సరే సుభాష్ చంద్రబోస్ గారు దండు ఎప్పుడైతే వచ్చి మీద పడుతుందో మనం నామరూపాలు లేకుండా పోతామన్న ఒక ఉద్దేశంతో భయభ్రాంతులకి గురై ఆ యొక్క సందర్భంలో మేమే మీకు స్వతంత్రం, మీ స్వతంత్రాన్ని మీకే ఇచ్చేస్తున్నాం, మీరు సజీవంగా ఉండండి, మీరు స్వేచ్ఛగా బతకండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మన ముందు మోకరిల్లినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ యొక్క పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనివార్య కారణాల వలన స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని అని చెప్పేసి ఒక పార్టీని, రాజకీయ పార్టీని స్థాపించి దాని ద్వారా సమన్వయం కోసం కుల మతాలకు అతీతంగా అందరికీ సమన్వయం అందాలని చెప్పేసి ఒక సోషలిస్ట్ పార్టీగా తెర మీద తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎన్నో రకాల పరిస్థితులను తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సంస్కరణను దృష్టిలో పెట్టుకొని కుల మతాలకు అతీతంగా ఈ రోజున మన అందరం కూడా నేతాజీని స్మరించుకొని ముందుకు కొనసాగాలని చెప్పేసి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకే ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధులై దేశ అభివృద్ధికి ముందుకు కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 130వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ అదే కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుతోటి పెద్ద ఎత్తున అన్ని మున్సిపాలిటీలలో పోటీ చేయడానికి సంసిద్ధంగా కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి కాచిగూడ టూరిస్ట్ ప్లాజా హోటల్లో కూడా ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది, రాష్ట్ర కమిటీ సమావేశం. దానిలో కొన్ని కరసత్తు చేయడం జరిగింది, కొన్ని కార్యాచరణ సృష్టించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల పైన పూర్తి స్థాయిలో మేము ఆశావాహులకి టికెట్లు కేటాయించి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ యొక్క నిర్మాణంతో పాటు వారికి బీకామ్ ఇచ్చే సందర్భంగా వారికి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కమిటీ పక్షాన మెంబర్షిప్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఎవరైనా టికెట్ రాని ఆశావాహులు ఎవరైనా ఉంటే మా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సంప్రదించండి. మీ యొక్క ఆశయ సాధన కోసం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తూ జనాల అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్ కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను, సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను, సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను